నమస్తే అండి, నేను మీ బాలచరబైన మీరు చూస్తున్న డువాటై ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇండియన్ పాలిటీ ప్రధానంగా 3 రకాలుగా అనుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్గా ఒకటి, దానికి బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1950 జనవరి 26 తర్వాత ఏర్పడినటువంటి అంశాలు చూస్తామని చెప్పినాం. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ అమల్లోకి వచ్చిన సందర్భానికి ఏమైతున్నాయో 22 భాగాలు, వాటికి సంబంధించిన విషయాలు చెప్తామని చెప్పినాం. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చట్టాలతో పాటు ఆ యాక్ట్ ఏదైతుందో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కావచ్చు, 1784 ఫిట్స్ ఇండియా చట్టం కావచ్చు, 1793 టు ఏదైతే 1853 వరకు ఉన్నటువంటి చార్టర్ చట్టాలు 1793, 1813, 1833, 1853 చార్టర్ చట్టాలు కావచ్చు. అదేవిధంగా 1861, 1892, 1909 కౌన్సిల్ చట్టాలు, అదేవిధంగా 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు, అదేవిధంగా ఇక ఉన్నటువంటి 1858లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ చట్టం. దీంతో పాటు రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని, ఎంత ఖర్చు అయింది, ఎన్ని దేశాల విషయాల్లో ఆ నిర్ణయం తీసుకుని అనేది చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంకా వాటిని కులంకుశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అది ఒక టూకీగా మీకు చెప్పడం జరిగింది. మీరేమో అప్పుడే చాలా అంతా చెప్పేసి ఉండాలంటుండే నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 భాగాలను, ఆఫ్టర్ అయితేనేమో 25 భాగాలను. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 1950 తర్వాత 25 భాగాలను, ఎప్పుడైతే 22 భాగాలను. ఈ 22 భాగాల్లో ప్రధానంగా ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఏందో చెప్తాం. ఆల్రెడీ గత వీడియోలో మన భాగాలు ఏందనేది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఏంటో చూద్దాం. అయితే ఒక్కసారి తూకిగా భాగం 1, భాగం 2 ఏం చెప్తుంది అనేది మూవ్ అయి వెళ్ళిపోయి మిగతా విషయాలు చెప్తున్నాం. భాగం 1 భారత భూభాగ పరిధి. భారత భూభాగ పరిధి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే భారత భూభాగ పరిధి అనే విషయాన్ని చెప్తుంది. మనం భారత భూభాగ పరిధి అంటే కొత్తగా ఏముండదు కాబట్టి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను మనం చెప్తున్నాం. ఓకేనా? పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి పౌరసత్వం, పార్ట్ 3 వచ్చేసి ప్రాథమిక హక్కులు, పార్ట్ 4 వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్ట్ 4A ఇక్కడ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. పార్ట్ 4A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 5 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, పార్ట్ 6 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం, పార్ట్ 7 వచ్చేసి బి రాష్ట్రాలను తొలగించి అది ఇప్పుడు లేదు. 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారని చెప్పినాం. పార్ట్ 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుందని చెప్పినాం. పార్ట్ 9 వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలను. పార్ట్ 9 కానించి ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ రాద్దాం. అది 9 పంచాయతీరాజ్ సంస్థలను, 9A మున్సిపాలిటీలను, 9B సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను. ఇది 93లో వచ్చింది. ఇది 1993, 93, 94 అంటే ఏది పెట్టినా రైట్ అవుతుంది. ఇది 9 కానీ ఇది కానీ. అదేవిధంగా ఇది 2013, ఇది 1976లో వచ్చింది. 42 అమెండ్మెంట్ యాక్ట్, 42 అమెండ్మెంట్ యాక్ట్ 4th. ఇది 93 అమెండ్మెంట్ 73 అమెండ్మెంట్ యాక్ట్. ఇది 9th 73 అమెండ్మెంట్ యాక్ట్. ఇది 74 అమెండ్మెంట్ యాక్ట్. ఇది 97 అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా వెనక నుంచి చదువుకోవాలని చెప్పినాం. అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. 9 అయిపోయింది కదా. 10 వచ్చేసి షెడ్యూల్స్ అండ్ ట్రైబల్ ఏరియా సంబంధించిన విషయాల గురించి పార్ట్ 10 చెప్తుంది. పార్ట్ 11 కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి శాసన సంబంధాలు, అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాల గురించి చెప్తుంది. దాంట్లో అధ్యాయం 1 అయితేనేమో శాసన సంబంధాలు, అధ్యాయం 2 అయితేనేమో పరిపాలన సంబంధాలను, అధ్యాయం 1 ఇంపార్టెంట్, 2 మనకు అంత ఇంపార్టెంట్ కాదు. 12 వచ్చేసి ఆర్థిక సంబంధాలని చెప్పినాం. దీంట్లో 4 అధ్యాయాలు ఉన్నాయి, భవిష్యత్తులో చూద్దాం. 13 వచ్చేసి పార్ట్ 13 వచ్చేసి వాణిజ్య వ్యాపారం, అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారానికి సంబంధించిన సమాచారం అన్నాం. పార్ట్ 14 వచ్చేసి సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాం. యూపీఎస్సీ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీ కానీ అన్నాం. 14. పార్ట్ 15 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అన్నాం. పార్ట్ 16 వచ్చేసి కొన్ని తరగతుల వారికి మినహాయింపులు, కొన్ని తరగతుల వారికి ప్రత్యేక నిబంధనలు అన్నాం. అది కొన్ని తరగతులు అన్నప్పుడు ఆంగ్లో ఇండియన్స్, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించిన సమాచారం. ఇది పార్ట్ 16కు సంబంధించిన సమాచారం. పార్ట్ 17కు సంబంధించి అధికార భాషలు అన్నాం. అధికార భాషలు పైన అయితే అధికార భాష,
ఇక్కడ రాష్ట్రాల్లో అయితే వాళ్ళ ప్రాంతీయ భాషకు సంబంధించిన సమాచారం. ఇక పార్ట్ 18 అత్యవసర పరిస్థితులు అన్నాం, పార్ట్ 19 కొన్ని మినహాయింపులు అన్నాం, పార్ట్ 20 రాజ్యాంగ సవరణ పద్ధతులను ఆర్టికల్ 368 ఇది ఒకటి. ఇక పార్ట్ 21 వచ్చేసి కొన్ని ప్రత్యేక నిబంధనలను, 22 వచ్చేసి టైటిల్ అని చెప్పినాం, సంగ్రహణ నామం, భారతదేశ నామం, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది 22 సంబంధించి. ఇక ఇక్కడ 14A ఒకటి మిస్ అయింది, ఇక్కడ చూడండి, ఇక్కడ 14A రాద్దాం. 14A వచ్చేసి ట్రిబ్యునల్స్కి సంబంధించిన సమాచారం అని చెప్పినాం. ఎవరైతే గత వీడియో చూడలేదో ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూసే ప్రయత్నం చేయండి. ఇది ఎందుకంటే ఆ వీడియోలో తర్వాత ఈ వీడియో తీసుకొస్తున్నాం కాబట్టి కొంత స్పీడప్లో చెప్పడం జరిగింది, రీకాపులేషన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో పార్ట్ 3 గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఇంపార్టెంట్, అక్కడి నుంచి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి కులంకుషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పార్ట్ 3ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. పార్ట్ 3ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినట్టుగా భావించవచ్చు. పార్ట్ 3 వచ్చేసి ప్రాథమిక హక్కులు. పార్ట్ 3 వచ్చేసి ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అంటాం, ఎఫ్ఆర్ అంటాం. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు లేదా ఎఫ్ఆర్ అంటున్నాం. ఇది ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో చెప్తుందండి. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఈ పార్ట్ 3కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక ఒక్కసారి పార్ట్ 3లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. తూకీగా ఒక కోడ్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు మీకు ఒక కోడ్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ కోడ్ ఏంటంటే చూడండి, 12 నుంచి 35 అన్నాం కదా, 12 నుంచి 35 అన్నాం. ఈ ప్రధానంగా ప్రాథమిక హక్కులు అనేది ప్రారంభ రాజ్యాంగంలో 7 ఉండేది, ఇప్పుడు మాత్రం 6 హక్కులే ఉన్నాయి, ఆస్తి హక్కును తొలగించారు. ఓకేనా, ఇదొకటి. అయితే పార్ట్ 15 పార్ట్ 12 నుంచి 35 అంటున్నాం కదా, దీన్ని ఒకసారి ఒక కోడ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. 54242 EFPRC అని గుర్తుపెట్టుకోండి. EFPRC 54242 542 చూడండి, EFPRC. అయితే ఈ అంటే ఈక్వాలిటీ సంబంధించిన రైట్, ఎఫ్ అంటే ఫ్రీడమ్కు సంబంధించిన రైట్, ప్రీ అంటే ప్రెజర్ అని పీడనాన్ని నిరోధించే హక్కు అంటాం కదా, ఆ విధంగా వాడుక భాషలో ప్రెజర్ ఆ విధంగా పెట్టడం జరిగింది. ప్రెజర్ అని గుర్తుపెట్టుకోండి. ఒకటో హక్కు, రెండో హక్కు, మూడో హక్కు. అదేవిధంగా 6 అంటే రిలీజియన్ సంబంధించిన హక్కు, మతానికి సంబంధించిన హక్కు, మత స్వేచ్ఛ హక్కు అంటాం కదా అది. ఇంకా 5 అని అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ అంటాం కదా, 5వది. ఇక 6వది వచ్చేసి రాజ్యాంగ పరిహార హక్కు, అది చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందైతే ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, కోడ్కు సంబంధించి EFPRC అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. EFPRC PRC అంటే పే రివిజన్ స్కేల్ అంటాం కదా, ఉద్యోగులకైతే ఆల్రెడీ ఉన్నటువంటి పనిచేసినటువంటి కొంత చిన్న స్థాయి ఉద్యోగులకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. PRC అంటే పే రివైజ్డ్ కమిషన్ అను, పే రివైజ్డ్ స్కేల్ అను అట్లా చెప్పుకోవచ్చు. PRC కమిషన్గా చెప్పుకోండి. అయితే EFPRC ఈ పైన 5 వేయండి. 54242 అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఏ హక్కు గురించి ఎన్ని ఆర్టికల్లు తెలియజేస్తున్నాయనే విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏ హక్కు గురించి ఎన్ని ఆర్టికల్లు తెలియజేస్తున్నాయి అనే విషయం గురించి మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దీంట్లో ఈ అంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాం. ఈ అంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నాం. రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నాం. ఎఫ్ అంటే రైట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నాం. అర్థమైంది అనుకుంటా. రైట్ ఆఫ్ ఫ్రీడమ్ రాయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి తొందరగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రైట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నాం. అర్థమైందండి. చూడండి, ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫ్రీడమ్, పి అంటే ప్రెజర్ పీడనాన్ని నిరోధించే హక్కు అని అంటాం కదా, దోపిడీని నిరోధించే హక్కు అంటాం కదా, పి అని అట్లా గుర్తుపెట్టుకోండి వాడుక భాషలో. ఆర్ అంటే రిలీజియన్ మతానికి సంబంధించిన హక్కు అని గుర్తుపెట్టుకోండి. సి అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ హక్కు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉన్నటువంటి హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రైట్ ఆఫ్ రెమెడీ అంటాం దాన్ని. రాజ్యాంగానికి ఆత్మ వంటిదని కూడా చెప్పడం జరుగుతుంది. మిగతా హక్కులని ఆ హక్కే రక్షిస్తుంది. కాబట్టి ఈక్వాలిటీకి సంబంధించి 12 నుంచి 35 అన్నాం కదా, 12 నుంచి 35 అన్నప్పుడు హక్కులకు సంబంధించి 14 కాంచి స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్క హక్కుకు సంబంధించి. ఇప్పుడు సపోజు 5 అని అంటున్నాం కదా, ఈక్వాలిటీకి సంబంధించి 5 హక్కులు 5 ఆర్టికల్స్ అని అంటున్నాం కదా. చూడండి, 14, 15, 16, 17, 18 ఎన్నెన్నో
5 5 4 2 4 2 అంటున్నాం కదా 5 అంటే ఈక్వాలిటీకి సంబంధించి 5 ఆర్టికల్స్ 4 14 15 16 17 18 అర్థమైందండి 14 15 16 17 18 అంటే 5 ఆర్టికల్స్ ఈక్వాలిటీ హక్కుకు సంబంధించి తెలియజేస్తాయి. ఇంకా 4 అన్నాం కదా 4 అన్నాం కదా ఫ్రీడమ్కు సంబంధించి 4 ఆర్టికల్స్ 19 ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 ఆర్టికల్ 22 ఆర్టికల్ సంబంధించి 4 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ఇంకా 2 ఆర్టికల్ అంటారు కదా పీడనానికి సంబంధించి 23 24 పీడనాన్ని నిరోధించే దోపిడీ నిరోధించే హక్కు అంటాం. ఇక మళ్ళీ 4 అన్నాం కదా రిలీజియన్కి సంబంధించి 25 26 27 28 4 హక్కులు అన్నాం కదా. ఇక కల్చరల్ సంబంధించి 29 30 2 హక్కులు. ఓకేనా అర్థమైందండి. ఏ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వివరిస్తున్నాయని తెలియజేసేటటువంటి ఒక తూకీగా ఉన్నటువంటి ఒక చార్ట్ ఇది. ఈఎఫ్పిఆర్సి ఈక్వాలిటీకి సంబంధించి 5 ఆర్టికల్లు, ఫ్రీడమ్కు సంబంధించి 4 ఆర్టికల్లు, అదేవిధంగా ప్రెజర్కు సంబంధించి అదే పీడనాన్ని నిరోధించే హక్కు అంటాం కదా ఆ దోపిడీ హక్కుకు దోపిడీ నిరోధించే హక్కుకు సంబంధించి 2 ఆర్టికల్లు, రిలీజియన్ మతానికి సంబంధించిన తెలియజేసే 4 ఆర్టికల్స్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి 2 ఆర్టికల్లు. ఈఎఫ్పిఆర్సి అనేది గుర్తుపెట్టుకోండి. 54242 అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఏ హక్కుకు ఎంత తెలియజేస్తుందనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఇంకా ఈ రోజుకైతే ఈ టిప్పుని బయా చేయండి. రేపు కులంకుశంగా ఒక్కొక్క ఆర్టికల్ గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. 12 అంటే జనరల్గా తూకీగా చెప్పే ప్రయత్నం చూస్తా చూడండి. 12 అంటే ఆర్టికల్ 12 అంటే రాజ్యం నిర్వచనం. రేపు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం హక్కుల గురించి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో 12 ఆర్టికల్ చాలా ఉంటుంది. దాంట్లో రాజ్యం పరిధిలోకి వచ్చేది ఏంటి రాంది ఏంటి అన్నట్టు. కానీ జస్ట్ ఒక ఓవరాల్ లుక్లో గుర్తుపెట్టుకొని 12 అంటే రాజ్యం నిర్వచనం, 13 అంటే న్యాయ సమీక్ష అధికారం, 14 అంటే చెప్పినాం కదా 14 నుంచి 18 వరకు రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాం, 19 నుంచి ఎక్కడ వరకు 5 అన్నాం కదా 5 అని అంటే 19 20 21 22 54 అన్నాం కదా 4 ఆర్టికల్స్ అన్నాం కాబట్టి 21 వరకు 19 20 21 22 వరకు రైట్ ఆఫ్ ఈక్వాలిటీస్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్కి సంబంధించి, 23 నుంచి 24 వరకు ఫ్రీడమ్ అన్నాం. అదేవిధంగా 25 నుంచి 25 26 27 28 మతానికి సంబంధించిన హక్కు అన్నాం. 29 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అన్నాం కదా విద్యా సాంస్కృతిక విషయ సూచిక హక్కు అంటాం కదా దానికి సంబంధించింది ఇది. ఇక 31వ దాన్ని తొలగించేది ఇది గతంలో ఆసియాకు సంబంధించి ఉంటాయి. దీంట్లో కూడా 3 ఉంటాయి 31A 31B 31C ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంటే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 32వది రాజ్యాంగ పరిహార హక్కు దీంట్లో 4 ఉంటాయి అది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 13లో వచ్చేసి 4 క్లాసులు ఉంటాయి. ఏడీడే అడ్డా అనే కోడ్ ఉంది అది ఏందనేది రేపు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. 14 కూడా ప్రతి ఆర్టికల్ గురించి క్షుణ్ణంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది.